ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో సారీ, ఎందుకంటే వీడియోస్ అనేది నేను మీకు త్వరగా అప్లోడ్ చేయలేకపోతున్నాను కొన్ని రకాల రీజన్స్ వలన. ఎందుకు అంటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్స్ వీడియోస్ పెట్టాలంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఉండాలి కదా. నాకు ప్రజెంట్ ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అనేవి దొరకడం కష్టమైపోతుంది. సో ఫ్యాబ్రిక్స్ లేకుండా మీకు నేను ఏది చెప్పలేను. సో అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు మీకు మనకి బ్లౌజ్ సెక్షన్లో ఫస్ట్ క్లాస్ వచ్చేసి వన్ టక్ అలాగే బోట్ నెక్ రెండు ఒక్కటే. సో వన్ టక్ అంటే ఏంటి, బోట్ నెక్ అంటే ఏంటి అనేది మీకు ఆల్రెడీ నేను టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో చూడకపోతే మీరు చూడండి, ఓకే. సో ఫస్ట్ అయితే నేను ఇప్పుడు పేపర్ కటింగ్ మీకు బోట్ నెక్ బ్లౌజు వన్ టక్ బ్లౌజు ఒక్కటే, ఓకే. సో బోట్ నెక్ అంటే హై నెక్ ఉంటుంది, వన్ టక్ అంటే మన డీప్ నెక్స్ కూడా పెట్టుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది మీకు చెప్పబోతున్నాను. మీరు వన్ టక్ అనుకోండి లేదా బోట్ నెక్ అనుకోండి, ఏదైనా అనుకోవచ్చు. ఈ బ్లౌజ్ మీరు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకున్నారంటే చాలా చాలా ఈజీగా మిగతావన్నీ నేర్చేసుకుంటారు. సో ఓకే, ఇప్పుడైతే మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఒక చార్ట్ని తీసుకున్నాను ఇది. సో ఈ చార్ట్ వచ్చేసి లెంత్ 14 ఇంచెస్ కరెక్ట్గా, ఓకే. ఇది పొడవు వచ్చేసి 14 ఇంచెస్ ఉంది, చూసారు కదా. ఈ విధంగా మీరు చార్ట్ను ఒక ఆఫ్ చేసుకుని మనకి బోట్ నెక్ కానీ వన్ టెక్ కానీ ఏంటంటే బ్లౌజెస్ క్రాస్ కట్ అయితే ఖచ్చితంగా 15 ఉండాలి లెంత్. మిగతా బ్లౌజెస్ అన్నీ కూడా 14 పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ మీరు లేదా మీకు ఇచ్చే ఆది బ్లౌజెస్ని బట్టి ఆ బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో అంతైనా పెట్టుకోవచ్చు. లెంత్తో మనకి ఏం ప్రాబ్లం లేదు. మీరు కామన్గా పెట్టుకునేది 14 ఆర్ 15, ఓకే. ఇక్కడ నేను వచ్చేసి 14 పెడుతున్నాను, ఓకే. సో ఇప్పుడు మనం లెంత్ పెట్టుకున్న తర్వాత షోల్డర్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి షోల్డర్ అంటే ఇప్పుడు లైక్ వన్ టక్ కాబట్టి, అదే బోట్ నెక్ కాబట్టి మనం ఎక్కువగా 7 పెట్టుకుందాం. పర్వాలేదు, కొంచెం సన్నగా ఉన్నారు అనుకునే వాళ్ళకి లేదా మనకి క్లాత్ విడుతు తక్కువ ఉంది అనుకున్నప్పుడు 6 కూడా పెట్టుకోవచ్చు, ఓకే. ప్రజెంట్ అయితే నేను మీకు 7 పెట్టి చూపిస్తున్నాను, ఓకే. 7. ఇప్పుడు ఇలా 7 పెట్టాను కదా. ఈ 7 దగ్గర నుంచి చంక పొడవు కూడా మనం సేమ్ ఈక్వల్గానే 7 పెట్టుకోవాలి, ఓకే. డన్. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి ఏ సైజు వరకైనా ఎలా పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఏ సైజు వరకైనా షోల్డర్ ఒక్కటే, చంక పొడవు ఒక్కటే. ఇక్కడ వచ్చేసి 32 సైజ్ అనుకోండి, ఎంత ఉంటుంది, దాన్ని 4 భాగాలు చేస్తే ఒకటో వంతు తీసుకోవాలి మనం, ఎంత 8 తీసుకుంటాం. సో అలాగే 36 అనుకోండి 9 వస్తుంది, 30 ఇంకా 40 అనుకోండి 10 వస్తుంది. అలా అన్నమాట, పెంచుకోవడమే, జస్ట్ అంతే, అంతకుమించి ఏం కాదు. ఇక్కడ సైజ్ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5, ఓకే. ఇక్కడ 9.5 ఉంది. అయితే మనం ఈ డాట్కి తిన్నగా, ఇక్కడి నుంచి ఈ డాట్కి తిన్నగా చూసుకోవాలి చెస్ట్ లూజ్ అనేది, ఓకే. ఈ డాట్కి తిన్నగా ఇలా ఇక్కడికి ఇలా మిడిల్కి రావాలన్నమాట చెస్ట్ లూజ్, ఓకే. 9.5. అలాగే వేస్ట్ లూజ్ అంటే నడుము లూజ్ అనేది 7.5. మీకు 8 ఉందనుకోండి 8 పెట్టుకోండి, 7 ఉందనుకోండి 7 పెట్టుకోండి, 7.5 ఉందనుకోండి 7.5 పెట్టుకోండి. ఇక్కడ నాది 7.5 ఉంది, అక్కడ అంతా పెట్టాను, ఓకే. నా ఇప్పుడు మనం వచ్చేసి వీటిని స్కేల్తో మార్కింగ్ చేసేసుకుందాం. మీకు వైట్ పేపర్ పైన మీరు ప్రాక్టీస్ చేయండి. వైట్ పేపర్ పైన మీకు చేయాలి అని నేను చెప్పను, మీరు న్యూస్ పేపర్ మీద కూడా ఇది చేసుకోవచ్చు, ఓకే. ఇప్పుడు ఇది ఇలా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే
ఖర్చు ఎక్స్ట్రాగా ఎంత పెట్టుకోవాలి, మనం 2 ఇంచెస్ వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. ఇక్కడ చెస్ట్ లూజ్ పెట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు మీరు 1 ఇంచ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, 1.5 పెట్టుకోవచ్చు, 2 ఇంచ్ పెట్టుకోవచ్చు, ఎంతైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఇక నేను వచ్చేసి చూడండి 1.5 పెడుతున్నాను. ఓకే, ఇక్కడ కూడా సేమ్ 1.5 పెట్టాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇంకొక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. ఓకే, ఎలా అంటే లైక్ 1.5 కదా ఖర్చు, ఎక్స్ట్రాగా మళ్ళీ హాఫ్ ఎక్స్ట్రా పెట్టాం. ఎందుకంటే ఇక్కడ మనం టక్ వేస్తాము. సో టక్ వేస్తాం కాబట్టి హాఫ్ ఇంచు మనం టక్ వేసేసిన తర్వాత ఈక్వల్ అవ్వాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని మనం మార్కింగ్ చేసుకుంటాం. సో ఇప్పుడు దీన్ని కూడా మనం స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ మీకు చెప్తాను ఏ సైజు వారికైనా మనం మార్పులు చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చెస్ట్ లూజు వచ్చినాక ఎక్స్ట్రాగా పెట్టుకోవడం, వేస్ట్ లూజ్ ఇది సేమ్, ఇది కూడా సేమ్. అయితే ఇక్కడ చంక పొడవు దగ్గర ఏంటంటే ఇప్పుడు 30 కన్నా తక్కువ సైజు ఉన్న వాళ్ళు లైక్ 28, 29 లైక్ అలా 26, 30 కన్నా కిందకి తక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ 1.5 పెడితే సరిపోతుంది. ఓకే, చంక పొడవు, చంక రౌండ్కి. ఓకే, మార్కింగ్. అయితే ఇప్పుడు 30 అబోవ్ అంటే 32, 36, 38 వరకు కూడా మనం 1.5 పెడతాం. ఓకే, 1.5 పెడతాం. ఈ కొలత మీకు చెప్తున్నాను. ఇప్పుడు 40 అబోవ్ ఉన్న వాళ్ళు 40, 42, 44, 46 అలా ఉన్న వాళ్ళకి 2 ఇంచెస్ అనేది మీరు పెట్టుకోవాలి ఇక్కడ. ఓకే, అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇది ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్ని యూజ్ చేయండి. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకుని ఇప్పుడు దీన్ని మనం ఇలా డాట్స్ కింద ఫస్ట్ మీరు మార్కింగ్ చేసుకోండి. ఓకే, ఇలా కలిసిపోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఈ విధంగా దీన్ని కలుపుకుంటూ ఇలా. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ అనేది తీయాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఉంటుంది, అవునా. సో బ్యాక్ పార్ట్కి అవసరం లేదు కానీ ఫ్రంట్ పార్ట్కి తీయాలి. ఇది 1 టక్ కాబట్టి మనం కొంచెం హాఫ్ ఇంచ్ ఇలా ఇక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకుని ఇక్కడి నుంచి ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, ఇలా ఇక్కడికి కలిసిపోవాలి ఇది. ఓకే, సో ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడికి మనకి ఇది కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తామంటే కటింగ్ అనేది చేసేసుకుంటాం. సో క్లాత్ అయితే ఇప్పుడు నేను మీకు పేపర్ పెయింట్ చెప్తున్నాను కాబట్టి నెక్ కూడా చెప్పేస్తాను. సో బోట్ నెక్ కూడా సేమ్ ప్రాసెస్. అయితే 1 టక్ అన్నాను కదా, టక్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ నుంచి 4 ఇంచెస్కి ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి డాట్ లెంత్ అంటే మనం డాట్ అనేది ఎంత టక్ అనేది ఎంత పొడవు వేయాలి అనేది చెప్తున్నాను. 4 ఇంచెస్ వేయాలి. ఏ బ్లౌజ్కైనా బ్యాక్ టక్స్ కానీ ఫ్రంట్ టక్ కానీ వేయాల్సి వచ్చినప్పుడు లెంత్ వచ్చేసి 4, ఇక్కడ విడ్త్ వచ్చేసి 4 దగ్గర మార్కింగ్ చేసుకుని ఇక్కడ టక్ అనేది వేస్తాం అన్నమాట. ఈ టక్ అనేది హాఫ్ ఇంచ్కి ఇటు, హాఫ్ ఇంచ్ అటు మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకుని ఈ విధంగానే మనం వేయాలన్నమాట. ఓకే, సో ఇది. ఓకే, టక్ అంటే మనం ఇలానే వేస్తాం. అయితే బ్యాక్ పార్ట్కి వేస్తాము, ఫ్రంట్ పార్ట్కి టక్స్ అనేది వేస్తాం. ఓకే, ఇప్పుడు బోట్ నెక్ ఏంటంటే మనకి ఇక్కడ విడితో వచ్చేసి మనం ఇలా 3 పెడతాం. 3 పెట్టి ఇక్కడ బోట్ నెక్ అంటే మనం 3 ఇంచెస్ 4 అంతే హై నెక్. ఇది దాటి పెడితే డీప్ అవుతుంది. సో బోట్ నెక్ అనేది మనం 4 వరకునే పెట్టుకుంటాం. ఓకే, ఇలా 4 వరకునే లెంత్. విడ్త్ ఇలా పెట్టి 3 పెట్టి మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రాగా 1 ఇంచ్ అనేది పెట్టుకుంటాం. పెట్టుకుని ఇక్కడ కూడా 3 పెడతాం. లెంత్ 4 పెట్టాను కదా, ఇక్కడ కూడా 3 పెడతాం. ఇప్పుడు దీన్ని ఇలా బాక్స్ కొట్టుకుని ఇక్కడి నుంచి ఇలా తీస్తాం. చెప్తాను మీకు. బోట్ నెక్ మీకు 1 టక్ కూడా ఎలా ఉంటుంది అనేది చెప్తున్నా. ఓకే, ఇలా మార్కింగ్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కదా,
ఇక్కడ నుంచి ఇలా నెక్ అనేది వస్తుంది. ఇది బోట్ నెక్, పర్ఫెక్ట్ నెక్ అన్నమాట. మీకు బోట్ నెక్ అనేది ఇలానే రావాలి. ఓకే, దీన్ని ఇలా కట్ చేసుకుంటారు. లేదా మీకు ఇంకా ఇది కొంచెం డీప్ రావాలంటే దీని నుంచి ఇంకా ఇలా పెంచుకోవచ్చు. ఓకేనా? సో ఇది బోట్ నెక్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వన్ టక్కి మనం బోట్ నెక్ లాగా ఓన్లీ హై నెక్కే పెట్టుకోకర్లేదు. ఇక్కడ 6 వరకు పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ 6కి పెడతాం. 6కి పెట్టి ఇక్కడ నుంచి 4 పెడతాం మనం. ఓకే, ఇక్కడ నుంచి 4 పెడతాం. ఇక్కడ కూడా మనం 4 పెట్టేసుకుంటాం. ఇక్కడ 4 ఉంటుంది. దీన్ని ఇలా మార్కింగ్ చేసుకుంటాం ఈక్వల్గా. ఇప్పుడు ఈ బాక్స్లో మనం నెక్ అనేది ఏదైనా మార్కింగ్ చేసుకోవచ్చు, ఏదైనా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సపోజ్ ఇలా యూ షేప్లో పెడుతున్నాను. ఓకే, ఇది ఓకే. వన్ టక్ బోట్ నెక్ అనేది సేమ్ యాజ్ టీజ్, నెక్స్ డిఫరెన్స్ ఉంటాయి అంతే అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకి కంప్లీట్ అయిపోయినట్టే. అయితే ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఫ్యాబ్రిక్ కట్ చేసినప్పుడు ఫస్ట్ మనం ఈ నెక్స్ కట్ చేసుకోకూడదు. ఎందుకంటే 2 పార్ట్స్ ఉంటాయి. బ్యాక్ నెక్ ఒకలా పెడతాం, ఫ్రంట్ నెక్ ఒకలా పెడతాం కదా. సో అందుకు ఇది కట్ చేసుకోవాలి ఫస్ట్ మనం. ఇంకొక విషయం మర్చిపోయాను మీకు, ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ అనేది కుట్టేటప్పుడు ఇక్కడ షేప్ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇలా ఒక 1 ఇంచ్కి కానీ 1/2 ఇంచ్కి కానీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 ఇంచ్ పెడుతున్నాను, 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు, ఇంకా మంచిగా వస్తుంది. ఓకేనా? సో ఇలా ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసి దీన్ని చూడండి, ఈ డాట్ దగ్గర నుంచి ఇలా క్రాస్ ఇలా తీస్తే మనకి సైడ్ ఫిట్టింగ్ కానీ షేప్ కానీ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది బొటిక్ స్టైల్ మీరు నేర్చుకోవాలి, డిజైనర్ స్టైల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ టిప్స్ అనేది పాటించాలి. ఓకే, ఇప్పుడు నేను కట్ చేసేస్తున్నాను. ఇది మీరు వేస్ట్గా పెట్టుకోకండి, నలిపేయొద్దు, పడేయొద్దు. యాజ్ టీజ్ దీన్ని పెట్టి మీరు ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఒక సైజ్ కట్ చేసేసుకున్నారనుకోండి, నెక్స్ట్ మళ్ళీ మీరు మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాల్సిన పని లేకుండా ఇది ఉంటే మీరు చక్కగా పెట్టేసుకుని కటింగ్ చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా. మళ్ళీ మార్కింగ్ అది చేసుకోవాల్సిన అవసరం లేకుండా. ఓకే, ఇప్పుడు ఈ విధంగా అవి కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి? నెక్ కట్ చేసుకోవాలి. నెక్ మీరు డీప్ నెక్ కట్ చేస్తారా లేకపోతే బోట్ నెక్ కట్ చేస్తారా అనేది మీ ఇష్టం. బోట్ నెక్ కట్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, ఇలా వస్తుంది. లేదు అంటే ఇలా డీప్ నెక్ మీరు కట్ చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇలా కట్ చేసేస్తాం కదా. ఇలా కట్ చేసిన తర్వాత సెపరేట్ చేసి బాడీ పార్ట్స్ని మనం ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఈ షేప్ అనేది తీసుకోవాలి మనం. ఓకే, అయితే మీరు క్లాత్ పైన పెట్టేటప్పుడు ఏంటంటే ఇది జస్ట్ ఒక పేపరే కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇది కట్ చేసుకోకండి. పేపర్ ఇది పెట్టి మీరు ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత అప్పుడు పార్ట్కి మీరు ఈ షేప్ అనేది తీయండి. ఓకేనా? సో ఇలా మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కటింగ్ కంప్లీట్ అయినట్టు. ఓకేనా? అలాగే ఇక్కడ మనం ఈ షేప్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా కట్ చేసుకోవాలి ఇలా. ఓకే, దెన్ అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ షోల్డర్ మనకి జారిపోకుండా డీప్ పెట్టినప్పుడు, హై పెట్టినప్పుడు మనం ఇదేం పెద్ద తీసుకోవాల్సిన పని లేదు. డీప్ పెట్టినప్పుడు ఇది కొంచెం ఇలా క్రాస్ మార్కింగ్ చేసుకోండి. జస్ట్ కొంచెం తెలిసి తెలియనట్టుగా జస్ట్ తీసుకుని దీన్ని కూడా ఇలా కట్ చేసేసుకోండి. ఓకే, ఇలా చేయడం వలన ఈ డీప్ నెక్స్ అది పెట్టినప్పుడు మనకి షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది. సో ఇప్పుడు మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్లో అడగండి.
ఈ విధంగా మీరు బోట్ నెక్ కానీ వన్ టక్ బ్లౌజ్ అయినా ఒక్కటే. సో నెక్స్ట్ డిఫరెన్సెస్ అనేది వస్తాయి అంతేమా, ఓకేనా. సో ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది. దీన్ని మీరు నలపకుండా పక్కన పెట్టుకున్నట్లయితే రేపు నేను రేపు నెక్స్ట్ వీడియోలో నేను ఫ్యాబ్రిక్ పైన చెప్పేటప్పుడు మీకు జస్ట్ దీన్ని ఇలా పెట్టేసుకుని కట్ చేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది, ఓకే. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోయినట్టే, ఓకే. సో ఇప్పుడు మనం స్లీవ్స్ కటింగ్ అనమాట, ఓకే. చాలా ఈజీ ఈ బ్లౌజ్ అనేది, ఈ బ్లౌజెస్ బోట్ నెక్ వన్ టక్ అనేది చాలా చాలా ఈజీ అనమాట. మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటి నేర్చుకున్నామంటే మిగతా అన్ని బ్లౌజెస్ ఈజీగా కుట్టచ్చు. ఇక్కడ స్లీవ్స్ వచ్చేసి మీరు డిసైడ్ చేసుకోవాలి. లైక్ మీరు ఎల్బో స్లీవ్స్ పెట్టాలనుకుంటున్నారా, షార్ట్ స్లీవ్స్ పెట్టాలనుకుంటున్నారా, లేదంటే వేరే ఇది చెప్పాను కదా మీకు ఈ క్రాస్ కట్ తప్ప మిగతాది ప్రిన్స్ కట్ కానీ వన్ టక్ కానీ బోట్ నెక్ కానీ మీరు ఈ ఎక్కువగా డిజైన్స్ స్లీవ్స్కి పెట్టుకోవచ్చు, నెక్స్ పెట్టుకోవచ్చు. సో అలా అనమాట, ఓకేనా. ఇక్కడ స్లీవ్ వచ్చేసి ఫస్ట్ నేను అయితే మీకు షార్ట్ స్లీవ్ అనేది చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. లేదా మీరు ఎల్బో స్లీవ్స్ ఏమైనా చేయాలనుకుంటే అలాంటివి కూడా మీరు ట్రై చేయొచ్చు, ఓకే. సో ఇక్కడ ఇప్పుడు లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ అనుకుందాం. 5 ఇంచెస్కి మనం ఏం చేయాలి, ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకుందాము, ఓకే. ఇప్పుడు లైక్ 4 ఇంచెస్ చేతి పొడవు వచ్చింది అనుకోండి, 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలి మీరు ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఒక ½ ఇంచు పైన ఒక ½ ఇంచు పోతుంది అందుకని, ఓకే. సో ఇక్కడ నాకు 4.5 లెంత్ అయితే నేను 5.5 పెడుతున్నాను. సో ఇంత లెంత్ అనేది సరిపోతుంది అనమాట, ఓకే. సో ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకుని ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు నేను చెప్పిన సైజుని బట్టి మీకు విడుత్ స్లీవ్ విడుత్ అనేది 9 కరెక్ట్గా సరిపోతుంది. 8.5 9 కరెక్ట్గా సరిపోతుంది మీకు, ఓకే. ఇలా విడుత్ పెట్టుకుందాం. విడుత్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఈ విడుత్ ఇక్కడ నుంచి ఇలా డౌన్కి 3కి మార్కింగ్ అనేది ఇక్కడ కాదు ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి, ఓకే. అది పక్కన పెడితే హ్యాండ్ లూజ్ వచ్చేసి హాఫ్ స్లీవ్స్ కాబట్టి మనకి కొంచెం లావుగా పైకి షార్ట్ అనేది లావు ఉంటుంది. సో దాన్ని బట్టి మనం పెట్టుకోవాలి. ఇక్కడ సపోజ్ 5కి నేను 1.5 ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టుకుంటున్నాను, ఓకే. పెట్టిన తర్వాత దీన్ని మనం ఇలా స్ట్రైట్ మార్కింగ్ చేసేసుకుందాం. ఆల్రెడీ నేను స్లీవ్స్ మీకు ఎలా కట్ చేసుకోవాలో పర్ఫెక్ట్గా చూపించాను ఒక వీడియోలో. సో ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఒకవేళ చూడకపోతే కనుక, ఓకే. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడికి ఇలా ఒక మార్కింగ్ చేసుకుని చూడండి, ఇక్కడి నుంచి ఇలా ఓకే. అర్థమైంది కదా మీకు. ఈ విధంగా స్లీవ్ అనేది మార్కింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్లీవ్ మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ ఎలా తీసామో స్లీవ్కి కూడా ఏ డిజైన్ అయినా ఏ బ్లౌజ్ అయినా ఏదైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రంట్ పార్ట్కి షేప్ తీయడము, అలాగే స్లీవ్కి కూడా షేప్ తీయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అస్సలు మర్చిపోకూడదు. ఇవి లేకపోతే మీకు బ్లౌజ్ అనేది రాదు. ఇప్పుడు షేప్ మనం అలా తీయాలంటే ఇక్కడ ఎక్స్ట్రాగా ఎంత ఖర్చు పెట్టాం, 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టాం, ఓకే. దాన్ని ఇలా మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఒక 1 ఇంచ్ ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 డాట్స్కి మధ్యన మనం షేప్ అనేది తీయాలి. ఒక ½ ఇంచ్ మిడిల్లోకి ఇలా తీసి ఇప్పుడు ఈ షేప్ ఎలా తీయాలో చూద్దాం, ఓకే. ఇలా ఓకేనా. ఇప్పుడు ఇలా తీసి మనం ఇప్పుడే కట్ చేసేసుకోకూడదు, ఎందుకంటే ఇది పేపర్ కాబట్టి మీకు 1 పీస్. ఫ్యాబ్రిక్ అయితే మీకు 2 స్లీవ్స్ ఉంటాయి, అవునా. ఆ 2 స్లీవ్స్ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఈ షేప్ కట్ చేసుకోకుండా దీన్ని స్లీవ్ని ఇలా కట్ చేసేసుకోవాలి, ఓకే.
మీకు బ్లౌజ్ నుంచి కొలతలు ఎలా తీసుకోవాలో కూడా వీడియో చూపించాను కదా, మీరు ఒకవేళ అలా ఆదిని పెట్టి కూడా మీరు ఈ కొలతలు పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు. ఓకేనా? ఇది ఇప్పుడు మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చిన్న టక్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఓకే, తర్వాత లోతు తీసిన తర్వాత ఇక్కడ పెట్టుకోవాలి. అయితే ఇది పేపర్ కటింగ్ కాబట్టి మీకు స్లీవ్స్ కూడా ఫ్యాబ్రిక్ పైన పెట్టి కట్ చేసేటప్పుడు ఇది ఉండాలి. ఇది నుండి కట్ చేసుకున్న తర్వాత 2 ఓపెన్ చేసిన తర్వాత 1 సైడ్ మాత్రమే షేప్ కట్ చేసుకోవాలి. అందుకని నేను ఇప్పుడు కట్ చేయట్లేదు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఉండాల్సినవి కాజా పట్టీ, ఉక్సీ పట్టీకి 2 పీసెస్ అండ్ నడుం బెల్ట్కి 1 పీస్ అనేది ఉండాలి. ఇలా నడుం బెల్ట్ అనేది స్ట్రైట్ పీస్ మనం తీసుకుంటాం. ఓకే, చెప్తాను మీకు, నేను మళ్ళీ ఫ్యాబ్రిక్ పైన చూపిస్తాను కదా, మీకు అప్పుడు చూపిస్తాను. ఉండాల్సినవి ఏంటనేది మీకు క్లారిటీ ఇస్తున్నాను నేను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, అవునా? ఇక్కడ స్లీవ్ కూడా కంప్లీట్ అయిపోయింది, అవునా? ఓకే, కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి నడుం బెల్ట్లు 2 కావాలి, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు ఇంకా మనకి ఉక్సీ పట్టీకి కాజా పట్టీకి 2 పీసెస్ కావాలి, అవి కూడా స్ట్రైట్ పీసెస్ అన్నమాట. ఓకే, ఇలా మీరు ఏమైనా 2 పీసులు ఎక్స్ట్రాగా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలాంటివి ఒక 2 పీసెస్, ఇలాంటివి ఒక 2 పీసెస్ మనం కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. అది కూడా ఇది లెంత్ని బట్టి, ఈ లెంత్ ఎంత ఉందో ఇది నెక్ వైపు ఉన్నది మనకి ఉక్సి పట్టి గాజు పట్టి వస్తుంది కదా, సో ఇది ఎంత లెంత్ ఉందో అంత లెంత్ మనం ఈ ఎక్స్ట్రా పీస్ అనేది తీసుకోవాలి. ఇది పేపరే కాబట్టి మీకు ఇలా చెప్తున్నాను. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో అనేది మీకు క్లియర్ అవుతుందని. వన్ టక్ కానీ బోట్ నెక్ కానీ ఏదైనా ఇంతే అన్నమాట. ఓకే, సో ఈ విధంగానే మనం కటింగ్ అనేది చేసుకుంటాము. సో నెక్స్ట్ నేను ఫ్యాబ్రిక్ పైన మీకు చెప్తాను. మీకు ఇంకా మోడల్స్ అనేది నేను చెప్తూ ఉంటాను. స్టార్టింగే మీకు మోడల్స్ చెప్పేస్తే మీకు అర్థం కాదు కాబట్టి మీరు రెడీగా ఒక బ్లౌజ్ పీస్ విత్ లైనింగ్తో రెడీ చేసుకుని ఉంచుకోండి. నెక్స్ట్ వీడియో అనేది మీకు చాలా బాగా యూజ్ అయ్యేదన్నమాట. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.